సబ్స్క్రైబ్ చేయండి టెక్ మాస్టర్ తెలుగు ఛానల్ని. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చి వెంటనే చూడగలుగుతారు. దిస్ ఇస్ మహేష్, యూర్ వాచింగ్ టెక్ మాస్టర్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చి చూస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో నేను డిఎస్సి పర్పస్ వీడియోస్ అలాగే గ్రూప్స్ గురించి వీడియోస్ అనేది చేస్తున్నాను. అలాగే మీరు ఎడ్యుకేషన్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే ఆ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా డైలీ నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. తప్పకుండా నేను డైలీ అనేది వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నేను కింద ప్లేలిస్ట్ అనేది లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నా ఛానల్ లింక్ అనేది మీరు అక్కడ క్లిక్ చేస్తే మీరు నా యొక్క ప్లేలిస్ట్ నుంచి చూస్తే మీరు ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు బయట మెటీరియల్ ఏం ఎత్తుక్కోకర్లేదు. చాలా మెటీరియల్ పర్పస్ వీడియోస్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఆఫ్లైన్లో మీరు మంచి మెటీరియల్ సంబంధించిన యాప్స్ కానీ అవన్నీ చూసుకోవచ్చు. దయచేసి నా డిస్క్రిప్షన్ మీరు చెక్ చేసినట్లయితే అక్కడ లింక్ అనేది పెడతాను నా ఛానల్ది. సో మీరు అది క్లిక్ చేసి నా యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు మంచి ఒక 28 వీడియోస్ అనేవి ఉంటాయి. సో ఈ వీడియోలోకి వస్తే డైలీ డిఎస్సి టెస్ట్ 8 ఫిట్టింగ్ క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. సైకాలజీ ఫస్ట్ బిట్లో అనేవి ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఓకేనా? ఓకే, ఇంకా ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే బట్టని పలకడం నేర్చుకున్న పిల్లవాడు పుట్టిని పట్టని పలకడం ఏ బదలాయింపును సూచిస్తుంది? బట్టని పలకడం నేర్చుకున్న పిల్లవాడు పుట్టిని పట్టణం పలకడం ఏ బదలాయింపును సూచిస్తుంది? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. అభ్యసన బదలాయింపు సాధ్యపడదు అని పేర్కొన్నది విలియం జేమ్స్, బండూరా, వాట్సన్, వైగోట్స్కీ. అభ్యసన బదలాయింపు సాధ్యపడదని పేర్కొన్నది. ఓకేనా? అలాగే నేర్చుకున్న విషయాన్ని వ్యక్తి 2 రోజుల్లో ఎంత శాతం మర్చిపోతాడు? 78%, 72%, 71%, 70%. వీటి యొక్క ఆన్సర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది చూసుకోవచ్చు. సిన్స్ హీ ఈజ్ సిన్సియర్, హీ కెన్ రీచ్ హిస్ టార్గెట్. ఇందులో సిన్స్ అనేది కంజంక్షన్, ప్రిపోజిషన్, వెర్బ్, నౌన్ అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో ఒక 15 మినిట్స్ తర్వాత నేను కీ అని పెట్టడం జరుగుతుంది. మీరు అది యూజ్ చేసుకోండి. రాంగ్స్ అయితే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? హౌ మెనీ సిలబల్స్ ఇన్ ద వర్డ్ స్ట్రీమ్? స్ట్రీమ్ అనే పదంలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? సిలబల్స్ గురించి మీకు తెలిసి ఉంటుంది. 1, 2, 3, 4. మీరు ఇందులో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక వస్తువు ప్రకటన వేల 5,432 రూపాయలు, అమ్మిన వేల 2,345 రూపాయలు అయినా రుసుము. ఓకేనా? ఒక వస్తువు అమ్మిన వేల ప్రకటన వేల 5,432, అమ్మిన వేల 2,345 అయినా రుసుము. దాని కింద ఆప్షన్స్ ఉన్నాయి. అలా కింద కూడా సేమ్ అలాంటి క్వశ్చన్. ఒక వస్తువు ప్రకటన వేల 3,000 రూపాయలు, అమ్మిన వేల 1,722 అయినా రుసుము. ఆ ఆప్షన్స్ మీరు చూడవచ్చు. అలాగే అగ్నిపర్వత దీవి ఇండియాలో ఏది? రాస్ దీవి, బారెన్ దీవి, లక్షద్వీపులు, గ్రేట్ నికోబార్. ఓకే. కితార్ గావ్ అనే దేవాలయాలను నిర్మించిన వారు గుప్తులు, శాతవాహనులు, మౌర్యులు, ఇక్ష్వాకులు. హెచ్ఐవి నిర్ధారణ పరీక్ష కానిది ఎలిసా, ట్రైడాట్, పీసీఆర్, మోనోటెక్స్. ఓకే, మోనోటెక్స్. అలాగే మానవ శరీరంలో ఉండే అతిపెద్ద గ్రంథి ఏది? పీయూష గ్రంథి, అవటు గ్రంథి, చర్మం, కాలేయ గ్రంథి. భూమికి దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు? చంద్రుడు, సూర్యుడు, బుధుడు, అంగారకుడు. మీరు వీటిని పాజ్ చేసుకొని మీ యొక్క ఐడెంటిఫికేషన్ బట్టి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. ఫిజ్ విద్యుత్ ఫలితం ద్వారా ఉత్పత్తి చేసే ధ్వనులు? పరస్రావి ధ్వనులు, శ్రావ్య ధ్వనులు, అతిశ్రావ్య ధ్వనులు, పైవన్నీ. స్పర్శ సంకేతం ఉన్న జీవులు? చీమలు, తేనెటీగలు, చింపాంజీలు, పైవన్నీ. భాష పొందడం ఈ పద్ధతిలో జరుగుతుంది? ఓకే. మొత్తాల నుండి భాగాలకు, భాగాల నుండి మొత్తాలకు, తెలిసిన వాటి నుండి తెలియని వాటికి, సులభం నుండి సంక్లిష్టానికి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ ఎగ్జామ్లో అనేది ఈ క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో డైలీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఏంటంటే డైలీ డిఎస్సి కోసం మంచి మెటీరియల్ ఎతుకుతున్న వారికి మీరు కొంచెం హెల్ప్ చేసినట్లు ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఏంటంటే అది మంచి పొజిషన్లో ఉంటుంది. వీడియో చాలామంది రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు నచ్చితే తప్పకుండా ఇలాంటి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది మీకు బాగా ఎడ్యుకేషన్ పర్పస్గా యూజ్ అవుతుంది. డైలీ అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అనేది ఇలా 90 days అనేది నేను టార్గెట్ పెట్టుకున్నా. ఇప్పుడే 8 days అయినాయి. సో ఇంకా 82 days. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ నౌ.